వీడు ఆరడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టు. అత్తారింటికి దారేది సినిమాపై భారీ హైప్ క్రియేట్ కావడానికి మరో రీజన్ కూడా ఉందండోయ్. అదేంటంటే ఈ మూవీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కడం. పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జల్సా ఫ్యాన్స్ కు జల్సా చేయడం, ప్రస్తుతం వీళ్ళిద్దరూ మంచి ఫామ్ లో ఉండడం కూడా అత్తారింటికి దారేదిపై అంచనాలు పెంచేస్తోంది. వీడు ఆరడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టు. 6 అడుగుల బుల్లెట్టు, ధైర్యం విసిరిన రాకెట్టు. కేవలం 2 లైన్లు, 2 అంటే 2 ముక్కల్లో అత్తారింటికి దారేదిలో తాను పవన్ కళ్యాణ్ ను ఎలా ప్రజెంట్ చేయబోతున్నాననేది హింట్ ఇచ్చాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. భారీ విందుకు ముందు శాంపిల్ రుచి చూపించినట్లుగా ఉన్న ఈ ట్రైలర్ మెగా ఫ్యాన్స్ కి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. వీడు ఆరడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టు. చిత్రం ఏంటంటే తాను పవన్ తో చేసిన ఫస్ట్ సినిమా జల్సా ట్రైలర్ ను కూడా దాదాపు సేమ్ ఫ్లేవర్ తోనే రిలీజ్ చేశాడు త్రివిక్రమ్. అందులో కూడా బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ వస్తుంటే పవర్ స్టార్ నడుచుకుంటూ వస్తుంటాడు. ఇలా అత్తారింటికి దారేది సినిమాను జల్సాతో పోల్చుకుంటూ హిట్ గ్యారెంటీ అంటూ మురిసిపోతున్నారు మెగా ఫ్యాన్స్. Come on, karo jalsa. Jalsa. Yo, 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 yo. Yo, he's the man, yo, the Jackie Chan. He's the king of the Andhra. His place is a super movie Hyderabad, and she is baby girl Sandra. Hey, sari gama padanissa, are karo zara jalsa. అత్తారింటికి దారేది కోసం అందరూ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనేది టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ చూసి అర్థం చేసుకోవచ్చు. ఆ క్యూరియాసిటీకి కారణం త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ల మధ్య వచ్చిన జల్సా సినిమానే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ రేంజ్ లో కాకుండా పవర్ స్టార్ ఫ్యాన్స్ జల్సా చేసుకునేలా బాక్స్ ఆఫీస్ ను సాటిస్ఫై చేసింది. I love you. I love you too. నువ్వు ఇక్కడే ఉండు, బయట వాళ్ళందరినీ పంపేసి తలుపులేసి వస్తాను. చేద్దాం, బాగా చేద్దాం. ఏం చేద్దాం? అది ఇది ఎందుకు, డైరెక్ట్గా అదే చేద్దాం. నేను ఆ ఉద్దేశంతో ఐ లవ్ యూ చెప్పలేదు. మరి ఏ ఉద్దేశం చెప్పానా? నేను చెప్పనా? ఒకసారి ఐ లవ్ యూ అనగానే మీ టూ అన్నారు. పోనీ 2 అన్నాకు వదిలేస్తారా? 3-4 yearsలో పెళ్లి చేసుకోవాలి. పోనీ చేసుకున్నాకు వదిలేస్తారా? సినిమాలు, షికార్లు, చీరలు, జాకెట్లు, లేదంటే ఏడుపులు, పెడబబ్బులు, ఏదో కంట్రోల్ చేయడం 2 దెబ్బలు వేద్దామంటే డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస, మహిళా హక్కులు, TV9 అందరూ కలిసి కిటికీ కుక్క పిల్ల కట్టారు దడుగుడ్డడిచ్చేసి. సారీ, ఇవన్నీ భరించడానికి ఐఎమ్ నాట్ ఎ టామీ, ఐఎమ్ ఎ టైగర్. ఎస్, ఐఎమ్ ఎ టైగర్. అంటే నేను నచ్చలేదా? 200% నాకు నచ్చలా. ఒక్క రీజన్ చెప్పు. 3 చెప్తే నీకేమైనా ప్రాబ్లమా? 1, నీ పోనీ టైల్. 2, నీ హై హీల్స్. లాస్ట్ అండ్ ఫైనల్ 3. ఎన్ని తెలివితేటలు మన వల్ల కాదు, మన నచ్చ. పవన్ ఎనర్జీకి త్రివిక్రమ్ మాటల గారడి తోడైతే దుమ్ము రేగుతుందనేది జల్సా రుజువు చేసింది. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇద్దరు మరింత పాపులారిటీ క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా త్రివిక్రమ్ పెన్ మరింత పదునెక్కి గన్లా డైలాగ్ బుల్లెట్స్ పేలుస్తోంది. అవి పవన్ నోటు వెంట వస్తే మరింత పవర్ఫుల్ గా పటాసుల్లా పేలడం ఖాయం. ఇప్పుడు
ఇప్పుడు రిలీజ్ కు ముందు అత్తారింటికి దారేది సినిమాలోనివంటూ లీక్ అయిన డైలాగులు కొన్ని మెగా ఫ్యాన్స్ నోళ్లలో షికారు చేస్తున్నాయి. అందులో సిక్సర్ కొట్టాలని ఫిక్స్ అయిన వాడికి ఫీల్డింగ్ ఎంత టైట్ గా చేసినా వేస్ట్ అనే డైలాగ్ కు ఫుల్ రెస్పాన్స్ వస్తుంది. సినిమాలో ఇంచి ఇంచికి ఇలాంటి పంచ్ డైలాగులెన్నో సెట్ చేశాడట త్రివిక్రమ్. మీరు చెప్పిందంత విన్నాక నాకు ఒకటి అనిపిస్తుంది అంకుల్, మీకు అన్నీ ఉన్నాయి. డబ్బు, పేరు, అధికారం, తొక్క, తోలు, మట్టి, మశానం అన్నీ ఉన్నాయి, ఒక్క భయం తప్ప. ఇప్పుడు దాకా మీరు ఎదుటి వాళ్ళు భయపడుతుంటే చూడడం తప్ప మీరు ఎప్పుడు భయపడలేదు, అంతేగా? ఇది అసలు ఇష్యూనే కాదు. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. బుల్లెడే, అంకుల్ చెప్పు, నేను మాట మీద నిలబడే మనిషినని. మీ చేత భయంతో ఉత్సవోహించే పూచి నాది. దొరంగారు నీ హరే కృష్ణ 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 హరే హరే. బూతులు మాట్లాడడం మానేసాక ఎందుకు స్వామి నాకు ఇలాంటి సంజయ్ కూల్ అంకుల్, మన ఇద్దరి మధ్య గొడవ ఎందుకు అంకుల్? మన ఇద్దరం కాస్త టీమ్గా పనిచేద్దాం ఏంటి? చెప్పానుగా, నీ పని అయిపోయినట్టే. ఖచ్చితంగా ఇస్తాను, గ్రాముల్లో కిలోల్లో కాదు, టన్నుల లెక్కనిస్తాను. భయం. 6 అడుగుల బుల్లెట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వీడు 6 అడుగుల బుల్లెట్, వీడు ధైర్యం విసిరిన రాకెట్,